సముద్ర అడుగున దాగి ఉన్న సంపద కోసం భారత్ ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద అన్వేషణకు సిద్ధమైంది. ఏకంగా 84,000 కోట్ల భారీ పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం సముద్ర మంథన్ పేరుతో ఒక మెగా ప్రాజెక్టును ప్రారంభించింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఎందుకు దీన్ని గేమ్ చేంజర్ అంటున్నారు? ఈ వీడియోలో మనం ఇవన్నీ చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా సముద్ర మంథన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అఫీషియల్‌గా దీన్ని నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్ అని పిలుస్తున్నారు. 2030, 31 వరకు అమలు కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 84,000 కోట్ల భారీ బడ్జెట్‌ను దీనికి కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఇప్పటివరకు పూర్తిగా అన్వేషించని సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించడం. అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంత ఇంపార్టెంట్ మనకి? ప్రస్తుతం మన ఇండియా యూజ్ చేస్తున్న చమురులో అధిక భాగాన్ని విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినా, లేదా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు వచ్చినా, దాని ప్రభావం నేరుగా మన ఇండియాపై పడుతుంది. అయితే మన సముద్ర గర్భంలో భారీగా చమురు, గ్యాస్ నిల్వలు కనుక్కుంటే, విదేశీ దిగుమతులపై మనం ఆధారపడడం తగ్గిపోతుంది. దీంతో దేశానికి వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. అసలు ఈ ప్రాజెక్ట్‌కు సముద్ర మంథన్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ డౌట్ మీలో కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది కదా! ఈ పేరు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా ఉంది. మన పురాణాల ప్రకారం దేవతలు, దానవులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మంథించారు. అదే విధంగా ఇప్పుడు మన ఈ ఆధునిక సాంకేతిక భూగర్భ శాస్త్ర సహాయంతో మన శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో ఆయిల్ నిల్వలు కనుగొనడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు సముద్ర మంథన్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ గనుక సక్సెస్ అయితే మన ఇండియాకు చాలా రకాల లాభాలే ఉన్నాయి. మన దేశీయంగా చమురు అండ్ గ్యాస్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. మనం విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గిపోతుంది. ఇంధన భద్రత మరింత బలపడుతుంది. లాంగ్ టర్మ్‌లో మన దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా ఇది పెద్ద క్యాటలిస్ట్‌గా మారుతుంది. మొత్తానికి సముద్ర మంథన్ కేవలం ఒక చమురు అన్వేషణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. మన భారత ఇంధన రంగంలో మరింత స్వయం సమృద్ధిగా మార్చే దశగా వేసిన ఒక భారీ అడుగు. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగానే భారత్‌కు గేమ్ చేంజర్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసెస్, ఎక్స్‌ప్లెయినర్ వీడియోల కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.